ఒక 10 ఏళ్ల బాలిక అత్యంత దారుణంగా చంపబడింది. దేశం మొత్తాన్ని షాక్కు గురి చేసింది. కానీ అదే కేసుపై ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు అధికారులు కెమెరాల ముందు నవ్వుతూ కనిపిస్తే ఇవి కఠిన హృదయాలా లేక సోషల్ మీడియా మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది? ఆలోచించాల్సిన విషయాలు. అయితే తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర జరిగినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక చిన్నారి ప్రాణం పోయింది. కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. కానీ అదే సమయంలో కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి 3 సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మీడియా ముందుకు వచ్చారు. అయితే ప్రెస్ మీట్ ప్రారంభించడానికి ముందు వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతే. ఇంత దారుణం జరిగితే మీరు నవ్వుతారా? మానవత్వం లేదా అంటూ నెటిజన్లు వారిపై మండిపడ్డారు. ఇంకొందరైతే ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, మరికొందరైతే ఒక అమ్మాయి చనిపోయిన కేసులో ఇలా ఎలా నవ్వగలరంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మరొక వార్త కూడా వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి విజయ్ 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారని. కానీ ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం కానీ అధికారిక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశామని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. పెద్ద మీడియా సంస్థలు కూడా ఆ వార్తను పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు. మరి వైరల్ అయిన వీడియోలో ఏముంది? చాలామంది చెప్తున్నది ఏంటంటే అది ప్రెస్ మీట్ మొదలు కాకముందు తీసిన వీడియో కావచ్చని. అసలు ఏ సందర్భంలో వాళ్ళు నవ్వారో పూర్తి వీడియో లేకుండా ఒక డిసిషన్ తీసుకోవడం కష్టమని అంటున్నారు. అంటే వీడియో కూడా నిజమే, అలాగే ప్రజల కోపం కూడా నిజమే. కానీ అందులో చూపిస్తున్న కథ మొత్తం నిజమా కాదా అన్నది ఇంకా క్లియర్గా లేదు. ఒక విషయం మాత్రం నిజం, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి సున్నితమైన కేసుల్లో ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒక నవ్వు, ఒక హావభావం ప్రజల్లో కోపము, బాధ, అనుమానం కలిగించవచ్చు. కానీ అదే టైంలో పూర్తి నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా తీర్పు ఇవ్వడం కూడా చాలా ప్రమాదకరం.